ఫ్రెండ్స్, ఇది వన్‌ప్లస్ నార్డ్ 5 వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్. ఈ వీడియోలో దీని కంప్లీట్ రివ్యూ చూద్దాం. ముందుగా దీని స్పెక్స్ అయితే చూద్దాం. 6.83 ఇంచ్ 1.5K OLED డిస్ప్లేతో వస్తుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 జెన్ ప్రాసెసర్తో వస్తుంది. 8GB ప్లస్ 12GB LPDDR5 ర్యామ్తో వస్తుంది. 512GB UFS 2.1తో స్టోరేజ్తో వస్తుంది. కెమెరా వచ్చేసి 50MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 6800 mAh బ్యాటరీతో వస్తుంది. 80W సూపర్ హుక్ ఛార్జింగ్తో వస్తుంది. 5W రివర్స్ ఛార్జింగ్తో వస్తుంది. ఇందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మొబైల్ డిజైన్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ చుట్టూ ఫ్రేమ్ మొత్తం ప్లాస్టిక్తో ప్రొవైడ్ చేశారు. ఎటువంటి మెటల్ని అయితే ఇందులో యూజ్ చేయలేదు. మెటల్ బాడీ ఇస్తే ఇందులో వెయిట్ పెరుగుతుందని చెప్పేసి వీళ్ళు ప్లాస్టిక్తో వచ్చారు. అండ్ ఇందులో బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచారు. అది కూడా ఒక రీజన్ వీళ్ళు ప్లాస్టిక్తో రావడానికి. అది మనం బ్యాటరీ డిపార్ట్మెంట్లో చూద్దాం. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. ఇందులో డిజైన్ విషయంలో ఇంకొకటి చూస్తే ప్లస్కి అని కొత్త ఫీచర్ని అయితే ఇందులో యాడ్ చేశారు. ఇది చూడడానికి అలర్ట్ స్లైడర్ లాగా ఉంటుంది. ప్రీవియస్ మొబైల్లో అలర్ట్ స్లైడర్ని ఉపయోగించేవాళ్ళు, ఇప్పుడు ప్లస్కి తీసుకొచ్చారు. ఇది ఒక కొత్త ఫీచర్. డిజైన్ విషయంలో ఇది 211 grams అయితే వెయిట్తో వస్తుంది. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 8 Gen 3 ప్రాసెసర్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మంచి ప్రాసెసర్. ఇది మీకు జనరల్ యూజ్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి ల్యాగ్స్ కానీ ఏమీ ఉండవు, స్మూత్గా రన్ అవుతుంది. ఇక గేమింగ్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాసెసర్ BGMIని 90 IPSలో హ్యాండిల్ చేయగలదు. కాల్ ఆఫ్ డ్యూటీని కూడా 90 IPSలో హ్యాండిల్ చేయగలదు. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6800 mAh బ్యాటరీని అయితే ఇందులో ఉపయోగించారు. ప్రీవియస్ మొబైల్లో కంటే ఈ మొబైల్లో బ్యాటరీని అయితే కొద్దిగా పెంచారు. గేమ్స్ ఆడితే 8 hours వరకు అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. 80W సూపర్ హుక్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అప్రాక్సిమేట్లీ ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 minutes టైం తీసుకోవచ్చు. ఒకసారి మొబైల్ని మీరు ఫుల్ ఛార్జ్ చేశారంటే 1 day మొత్తం ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో 6.83 inch OLED డిస్ప్లే అయితే ఇందులో ఉపయోగించారు. ఇది 1.4 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్, 100% DCI. ఇది 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. 100కి తీసుకెళ్ళిన కూడా డిస్ప్లే విజిబిలిటీ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగా కనబడుతుంది. అండ్ ఈ మొబైల్ L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ HD క్వాలిటీలో అయితే మీరు చూడొచ్చు. అలాగే HDR కంటెంట్ కూడా ఇందులో వాచ్ చేయొచ్చు. ఈ డిస్ప్లేలో డాల్బీ విజన్ అయితే లేదు. అండ్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 50MP మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 4Kలో కూడా వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP సోనీ LVT సెన్సార్తో అయితే వస్తుంది. అంటే ఈ సెన్సార్ ఫొటోస్ మంచిగా క్యాప్చర్ చేస్తుంది, చాలా బాగా చూపిస్తుంది. ఇది ఒక బెటర్ అండ్ మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అండ్ బ్యాక్ కెమెరాలు కూడా మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో OISని అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు బెటర్ వీడియోస్ని అయితే ఇందులో తీయొచ్చు. ఇందులో మీకు బ్లూటూత్ 5.4 Wi-Fi 6తో వస్తుంది. Wi-Fi 6తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ లాంటివి అయితే ఇందులో ఇలాంటివి ప్రొవైడ్ చేయాలి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది వర్కింగ్ ప్రాసెస్తో బాగానే ఉంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే OptionOS 15తో వస్తుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. 4+6 అప్డేట్స్ అయితే వీళ్ళు గ్యారెంటీకి ఇస్తున్నారు. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కొన్ని AI ఫీచర్స్ని అయితే ఇందులో యాడ్ చేశారు. సర్కిల్ సెర్చ్ లాంటి కొన్ని ఫీచర్స్ని అయితే ఇందులో యాడ్ చేశారు. అండ్ ఇది వాటర్ రెసిస్టెంట్ మొబైల్ అయితే కాదు, IP65 రేటింగ్తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ నా షార్ట్ వన్ప్లస్ నాట్ రివ్యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ వీడియోతో అయితే మీ ముందుకు